సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఓ అభాగ్యురాల్ని ఆ దేవుడు భాగ్యవంతుడిగా మార్చాడు. ఆమెంటది, ఈ అభాగ్యురాలని ఎంత భాగ్యవంతురాలుగా మార్చేవయ్యా, ఏమిచ్చి నీ రుణము నేను తీర్చుకొనగలను, ఏమిచ్చి నేను నీకు నా యొక్క రుణాన్ని తీర్చుకోగలని ఆ అభాగ్యురాలు నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉంది దేవుడికి. ఒక పెద్ద కుటుంబం ఆ దేశంలో ఆర్థిక విషయంలో సంపన్నులు, కానీ ఆ ఇంట్లో యజమానురాలు తల్లి చాలా భక్తిపరురాలు. తన భర్త చనిపోయాడు, పిల్లలు ఆయా దేశాల్లో సెటిల్ అయిపోయారు. కానీ తల్లి దగ్గర చూడటానికి ఒక వృద్ధురాలని పెట్టి వెళ్ళారు, ఆలనా పాలన చూడటానికి. రోజులు గడుస్తున్నాయి, కానీ ఆ పిల్లలు ఎవరు కూడా ఈ తల్లిని పట్టించుకోవట్లేదు. కానీ ఆమె దేవుని సన్నిధిలో రోజు రోజుకి దేవుని దగ్గరయ్యే వయసు వచ్చేసింది, అనారోగ్యం వచ్చేసింది. అప్పుడు పక్కింటి తన దగ్గర పనిచేస్తున్న ఒక పేదరాలు, ఒక పేదర స్త్రీ ఆ తల్లి దగ్గర పని మనిషిగా పనిచేస్తూ ఉంది. ఆమె పని మనిషి కంటే యేసుక్రీస్తు ప్రేమని క్రియల్లో చూపిస్తూ తాను పని మనిషి కన్నా ఒక కూతురుగా ఆ తల్లికి అన్నీ చూసుకుంటూ ఉంది. ఆమె కావలసిన సదుపాయాలు చేస్తా, ఆమెకి ఏది అవసరమో చూసుకుంటూ, మాటలతో ఆదరిస్తూ ఆమెను ఒక సొంత కూతురులాగా చూసుకుంటూ ఉంది. ఆ తల్లి వయసు మీద పడింది. ప్రభు దగ్గరికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు అనారోగ్యంతో ఉందని వాళ్ళ కొడుకులు అందరూ వచ్చారు. వచ్చి ఆ ఆస్తి అంతటిని కూడా వాళ్ళు పంచుకున్నారు. ఆస్తి అంతటిని కూడా పంచుకున్నారు. ఆ తర్వాత ఆ తల్లి అనారోగ్యంతో హాస్పిటల్లో చనిపోయింది. అన్నీ పంచుకున్నారు, ఆ ఇల్లు కూడా అమ్మేసేశారు. అయితే తన తల్లి ఒక చెక్క చిలువ ఉండే సిలువ, ఆ సిలువ ఎప్పుడు కూడా తన గదిలో ఉండేది. ఆ సిలువే ఆమెకి ఒక రక్షణ కవచంగా ఉంటూ, సిలువే ఆమెకి ఒక ధైర్యంగా ఉంటూ ప్రార్థన చేసుకుంటుండేది బతుకున్నప్పుడు తల్లి. అప్పుడు ఈమె దగ్గర పనిచేస్తున్నటువంటి ఆ ఉంది కదా పేదరాలు, కనీసం ఆ ఇళ్ళన్నీ అమ్మేసుకున్నారు, అవాస్తా పనిచేసుకున్నారు. తన తల్లిని బాగా చూస్తుందని కూడా ఆమె దగ్గర ఉన్న రుద్రాలు అప్పుడు చెప్పి చనిపోయింది. కానీ ఎంత చేసినా కనీసం ఆ పేదరాలకి కనీసం ఒక థ్యాంక్స్ అమ్మ, వందనాలు అమ్మని చెప్పేది లేదు. ఎంత సంపన్నులు కదా, కనీసం ఇదిగో నాకు చిన్న ఒక రూపాయి కూడా ఇచ్చింది లేదు. ఆ విధంగా వాళ్ళ కొడుకులు వెళ్ళిపోతూ అప్పుడే తల్లి అడిగిందయ్యా, ఆ చెక్క సిలువ ఉంది కదా, ఇల్లమ్మేస్తున్నారు ఎదురిగి, అది మీ అమ్మకి చాలా ఇష్టం, ప్రార్థన చేస్తూ ఉండేది, అది నాకు ఇచ్చితే భాగ్యం అనుకున్నది. సరే ఇదేం చేసుకుంటావు తీసుకో అని కొడుకులు ఆ చెక్క సిలువని ఆ పని మనిషికి, ఆ భాగ్యురాలకి ఇచ్చి పంపించారు. తాను కమ్మని ఇల్లు చిన్నది, చాలా పేదవాళ్ళు. దాన్ని ఆ సిలువుని ఇంట్లో పెట్టుకుని నాకేమీ లేకపోయినా పర్లేదు, నాకు దేవుడు ఉన్నాడని ప్రార్థన చేసుకుంటూ ఉండేది. కొంతకాలానికి ఆ ఇల్లంతా కూడా మరి కారిపోతుంది వర్షానికి. ఆ పెట్టుకున్న ఆ చెక్క సిలువు కూడా అది తడిసిపోతూ చివరికి కొంత పై పెచ్చు లెగిసిపోతూ ఉంది. అలా ఒకరోజు ఆమెకి పైన చెక్కంతా లేచిపోయినప్పుడు ఆ సిలువ లోపల ఏదో మెరుస్తుంది, సూర్యకాంతి పడినట్టు కనిపిస్తూ ఉంది. ఏంటి ఎంత మెరుస్తుంది అనుకుని ఆమె
ఆ దగ్గరికి వెళ్ళి చూసేవారికి ఆ చెక్క, ఆ తినివేసిన తలిసిపోయి లేచిపోయిన చెక్కని పైకి లేపితే దాంట్లో వజ్రాలు పొదగబడినటువంటి వజ్రాలు ఉన్నాయి, బంగారపు మరి బిస్కెట్స్ ఉన్నాయి. దాంట్లో వజ్రాలు, బంగారము అవన్నీ కూడా ఆ చెక్క సిలువలో పెట్టి ఆమె సిలువలో చేయించుకుంది, సిలువలో పెట్టింది. ఆమె ఇది జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం ఆ దేశంలో. ఆమె చూస్తే దాని నిండా కూడా వజ్రాలు, ఆ సిలువ నిండా కూడా. తర్వాత ఇది అప్పుడు ఆ చెక్క సిలువలో తాను ఎంతగా ప్రేమిస్తున్న దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆమెకు అనిపించి ఉండొచ్చు, నా కొడుకులైతే నా ఆస్తిని పంచుకుంటూ వచ్చారు, కానీ ఈ సిలువుని ఎవరు ప్రేమిస్తారో ఆ దేవుణ్ణి ప్రేమించే వారికి ఖచ్చితంగా దొరుకుతుందని ఆ చెక్క సిలువలో ఆ నిధిని పెట్టేసి ఆ తల్లి చనిపోయింది. ఆ పని మనిషికి ఆ చెక్క సిలువ అడిగి తీసుకుంది. చెప్పమంటారండి, ఆ దేవుడు మనుషులు చేసిన దాని కృతజ్ఞతగా ఆమెకి ఏమీ ఇవ్వలేదు, కానీ దేవుడు ఆమె చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చాడు. వాళ్ళ కొడుకుల కన్నా దేవుడి ప్రేమ చూపించినటువంటి ఆమె ఒక కోటీశ్వర భాగ్యవంతురాలుగా ఆమె విరాజిల్లింది. మంచి కోటీశ్వరులు అయిపోయింది, దీవించబడింది. అప్పుడు ప్రభువా, ఆ సిలువే ఈరోజు నాకు విలువనిచ్చింది, ఆ సిలువలోనే నాకు సమస్తమును దాచిపెట్టవని ఆ తల్లి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. ఈ అభాగ్యురాల్ని భాగ్యవంతురాలుగా మార్చింది ఆ సిలువ అని, ఆ సిలువని అత్తుకొని చక్కగా దాన్ని బాగు చేయించుకొని ఆ ఇంట్లో పెట్టుకుని మంచి అపార్ట్మెంట్స్ మంచి చేసుకొని చక్కగా ప్రభువుని ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈరోజు క్రైస్తవులైన మనం దేవుని ప్రేమని క్రియల్లో పంచినప్పుడు ఆ దేవునికి సిలువను మనము అనుసరించినప్పుడు ఆ దేవుడు ఆయన మనకి ఏ మేలు చేయక ఆయన మానడు. మనుషులు నువ్వు చేసిన దాన్ని గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు నువ్వు చేసిన దానికి ఆయన నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు, ఆ ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆ తల్లి ఎంతగా సిలువను ప్రేమించేదో చనిపోయేటప్పుడు ఆ సిలువను ఈ తల్లి తీసుకుంది. ఆ సిలువే ఈరోజు ఆమెకి ఒక అద్భుతమైనటువంటి విలువను తెచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తెలుస్తుంది ఈరోజు యేసు ప్రభుని వెంబడించి మనం కూడా ప్రతిరోజు ఆయన సిలువను ఎత్తుకొని మనం వెంబడించాలి. ఆ సిలువే ఈరోజు మనకి విలువ. ఆ సిలువ మీద వేలాడిన యేసు క్రీస్తులోని సర్వ సంపదలు మన కోసం గుప్తములై ఉన్నవి, దాచబడి ఉన్నాయని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు నీ విశ్వాసం, నీ ప్రార్థన జీవితం, ఆ దేవుణ్ణి నీవు ఎంతగా ప్రేమిస్తున్నావు, ఏ స్థితిలో ఉన్నా, పేద స్థితిలో ఉన్నా, పరిస్థితులు బాగోకపోయినా ప్రభువుని వెంబడించి ప్రభువుని ప్రేమించు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానని దేవుడు వాగ్దానం మనకుంది. హల్లెలూయా. ఖచ్చితంగా ఆ దేవుడు ఆ వాగ్దాన్ని జీవితంలో నెరవేరుస్తాడు. చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే అక్కడ బోయాజు అంటాడు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చాను. దేని స్తోత్రం. పిల్లరా,
ఎవరితో చెప్తున్నారు ఇక్కడ? బోయాజు అనే ఒక యజమానుడు రూతు అనే ఒక అభాగ్యురాలతో ఈ మాట చెప్తున్నాడు. అమ్మా, నువ్వు చేసిన దానికి నీ దేవుడనే యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన రెక్కల కిందకి నువ్వు వచ్చావు, ఆయనకు సంపూర్ణమైన ఆయన బహుమానాలు ఇస్తాడు అని ఆ బోయాజు చెప్తున్నాడు. ఆ బోయాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ముంగుర్తుగా పరమ బోయాజుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన అయినా, నువ్వు చేసిన ఆ దేవుణ్ణి ప్రేమించి చేసేది ఏదైనా, ఆ దేవుడు నీకు ఖచ్చితంగా నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు, నీకు బహుమానాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మనం ఆ ప్రభు కొరకు చేసిన దాన్ని ఆ దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడు. ఆ దేవుడు అన్యాయస్తుడు కాదు అని దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది. అయితే ఏం చేసింది ఈ రూతు? ఏం చేసింది? జాగ్రత్తగా ఏం చేసిందంటే, అసలు ఈ రూతు మనందరికీ తెలుసు, మోయాబు దేశంలో మోయాబీరాలు. ఆమె నయోమి కోడలు. అయితే ఆ మోయాబు దేశంలో ఆ రూతు తన భర్తను కోల్పోయింది, సమస్తము కోల్పోయింది. అత్తని వెంబడించింది. అప్పుడు అత్తతో ఒక మాట ఉంది. ఏం చేసిందో తెలుసా? 1వ అధ్యాయము మనం చూసినట్లయితే 16వ వచనం చూసినట్లయితే, మొదటగా అత్తయ్య, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడు ఉన్న చోటే నేను ఉంటాను అన్నమాట. నీ దేవుడు నా దేవుడు, నీవు మృతి పొందిన నీ జనమే నా జనము, నీవు మృతి పొందు చోట నేను మృతి పొందేదును, అక్కడనే ప్రాతిపెట్టను, మరణం తప్ప మరి ఏదైనా నన్ను ప్రత్యేక ఉంచిన ఎడల యెహోవా నాకు ఎంత కీడున చేయనుగాక అని దేవుని స్తోత్రం. తన అత్తైన నయోమితో రూత్ అంటుంది, నీ దేవుడే నా దేవుడు. అంటే ఇక నాకు దేవుడు తప్ప నాకేమొద్దు, ఆ దేవుడి కోసం మరణిస్తాను. ఆ దేవుడు మరణం తప్ప మన ఇద్దరిని ఏది చేయదు అత్తయ్య అని ఆమె దేవుడి కోసం ఆమె బ్రతకటానికి ఇష్టపడింది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు నీవు ఆ దేవుడి కోసం బ్రతుకుతున్నావు కాదు, ఆ దేవుడి కోసం నువ్వు నిలబడుతున్నావు కాదు. ఆమె ఆ దేవుడి కోసం ఉండటానికి ఆమె ఇష్టపడిపోయింది. తెలుసా ఆ దేవుడు ఎవరో తెలుసా? ఆ దేవుడు ఆయన నీ కోసం ప్రాణం పెట్టినవాడు. ఆమె అంటుంది, ఆ దేవుడి కోసం నేను చచ్చిపోయినా మృతి ఉంది అక్కడే పాతి పెడతానే తప్ప ఇక నేను వెనక్కి తిరగను అంటుంది ఒక మోయాబీరాలు. రూతు ఆమె చరిత్రలో ఒక అలాంటి తీర్మానం చేసుకుంది. దేవుడి కోసం ఆమె ప్రభు కోసం నిలబడిందండి. దేవుని స్తోత్రం కలిగిన ఆ దేవుడు కావాలని ఆ కోరుకుంటూ ఉంది. ఈరోజు నువ్వు ఆ దేవుడి కోసం నిలబడ్డావు కాదు. రెండవదిగా ఆమె ఏం చేసిందంటే, ఆమె చేసిన పని ఏంటంటే, తన దేవుని కోసం సమస్తాన్ని వదిలిపెట్టింది. ఏది ఆశించాల. మనం చూసినట్లయితే ఆ బోయాజు అంటాడే కదా, చూడండి ఏమంటాడంటే 11వ వచనం, అమ్మా, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునద్దకు వచ్చితివి అంటాడు. ఏం వదిలిపెట్టింది? దేవుడి కోసం తన తల్లిదండ్రులను వదిలిపెట్టింది, తన జన్మమైన మోయాబుని వదిలిపెట్టింది, ఇంతకుముందు ఎరగని జనమునద్దకు దేవుని దగ్గరకు వచ్చితివి అన్నది. అది తెలుసా అండి? రూతు తల్లిదండ్రులు, రూతు మరి అక్కడ ఆ దేశంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవారే. ఆమె ఒక యాజకత్వం చేసేదంట ఒక గుడిలో. అలాంటి రూతు తన దేవుడి కోసం సమస్తాన్ని విడిచిపెట్టి ఆ దేవుడి కోసం బెత్లెహేము వచ్చింది. తెలుసండి, ఈరోజు చాలామంది డబ్బు కోసం దేవుని వదిలిపెట్టే వాళ్ళు మనం చూస్తున్నాం, సుఖం కోసం దేవుని వదిలిపెట్టే వాళ్ళు మనం చూస్తున్నాం. తెలుసా? కానీ ఏమైతే ఒక యవనస్తురాలు దేవుడి కోసం తల్లిదండ్రులను, బంధుమిత్రులను, జన్మభూమిని వదిలిపెట్టి వచ్చేసింది. ఈ మాట మన పితరులైన అబ్రహాం తెలుసు కదా.
అబ్రహాము కూడా దేవుడు పిలిచినప్పుడు, అబ్రహామా, నీ దేశం నుండి, నీ తల్లిదండ్రుల యొద్ద నుండి, నీ ఇంటి నుండి నేను చూపించే దేశం నువ్వు బయలు వెళ్ళన్నప్పుడు ఆ వయసులో కూడా అబ్రహాం దేవుడు చెప్పిన ప్రకారమే వచ్చేసింది. దేవుని స్తోత్రం కలుగును. ఈరోజు రూతు దేవుని కోసం సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చేసిందండి. ఎంత గొప్ప తీర్మానమో తెలుసండి, ఎంత గొప్ప తీర్మానం తెలుసండి. దేవుడి కోసం కాదనుకుంది. దేవుని స్తోత్రం. తెలుసా, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక శతాధిపతి వెళ్తాడు. వెళ్ళి నిత్యజీవం పొందటానికి నేనేం చేయాలని అడుగుతాడు. యేసయ్య అంటాడు, నీకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా, 10 ఆజ్ఞలు నువ్వు పాటించాలని తెలుసు కదా. అంటప్పుడు నేను చిన్నప్పటి నుంచి వాటన్నిటిని కూడా నేను పాటిస్తున్నాను అని అంటాడు. అయితే నీకు ఒకటి కొదవగా ఉంది, నీ ఆస్తి అంతా అమ్మి పేదలకు పంచి నన్ను వెంబడించు అని ప్రభు చెప్తే అతను మిక్కిలి ఆస్తిపరుడు కనుక వ్యసనపడుతూ దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దేనికోసం? ఆస్తి కోసం. 3 నెలలు ఉండే ముచ్చట కోసం నిత్యము జీవించే జీవితాన్ని వదిలిపెట్టుకుని ఆ శతాధిపతి వచ్చేసాడు. దేవుని స్తోత్రం. కానీ రూతు మాత్రం సమస్తాన్ని వదులుకుంది. ఎవరి కోసం? దేవుడే నాకు కావాలని బెత్లెహేముకు వచ్చింది. ఈ రోజున నువ్వు దేన్ని వదలలేకపోతున్నావు? ప్రార్థన చేయటానికి పరిపూర్ణంగా దేన్ని వదలలేకపోతున్నావు? ఒక అడుగట్టు ఒక అడుగు వేస్తున్నావు కాదు, లోకాన్ని వదలలేకపోతున్నావు కాదు, పాపాన్ని వదలలేకపోతున్నావు కాదు. దేవుడి కోసం సమస్తాన్ని వదులుకుంది రూతు. 3, ఆ రూతు ఆమె యవనస్తురాలు. ఆమె కష్టపడటానికి ఇష్టపడింది. ఒకటి, దేవుడి కోసం మోయాబును వదిలిపెచ్చి దేవుడి కోసము దేవుడే కావాలని కోరుకుంది. 2, ఆ దేవుడి కోసం ఆమె సమస్తాన్ని వదులుకుని వచ్చింది. 3, ఆ దేవుడి కోసం తన అత్తను పోషించడానికి, తాను పోషించబడటానికి ఆమె ఎర్రటి ఎండలో ఎప్పుడూ పని చేయనటువంటి ఆ వ్యక్తి ఒక పని కూడా రాదు, కానీ ఆ పరిగేరుకునైనా సరే తన ప్రభు కోసం బ్రతకాలి అనుకుని ఆమె కష్టపడటానికి ఇష్టపడింది. దేవుని స్తోత్రం. దేవుని కోసం కష్టపడటానికి ఇష్టపడింది. తెలుసండి, ఈ రోజున మనం అందరం కూడా ప్రభు అని కూర్చుని కష్టపడకపోతే మనకేమొస్తుందో చెప్పండి. మనం పని చేయాలి. దేవుడి కోసం మనం ప్రయాసపడాలి. తెలుసా, యేసేపు పొత్తిపురం దగ్గర కష్టపడ్డాడు. దావీదు గొర్రెలు కాసువాడుగా కష్టపడ్డాడు, పని చేశారు. ఈరోజు కష్టపడి పనిచేసే వాళ్ళని దేవుడు కనుదృష్టిపడి దీవించాడు. ఈ రూతు కూడా దేవుని కోసం కష్టపడుతూ వచ్చింది. పని చేయటం రాదు, కోత కోయటం రాదు, కానీ ఏదో రకంగా తాను అత్తను పోషించుకోవాలి, వృద్ధురాలు, తాను బ్రతకాలనుకుని అప్పుడు ఆ బోయాజు పొలంలోకి వచ్చి ఆమె పని అడుగుతుంది. వచ్చి దేవుని స్తోత్రం కలుగునుగా. అయ్యా, నీ చేలో ఏదన్నా నాకు చిన్న పని ఇస్తే చాలు, నేను పని చేస్తాను అని అడిగితే విధవరాలు కదా, పరిగెరుకోమని చెప్పాడు. వెనకాల పరిగెరుకుంటూ ఉందండి. దేవుని స్తోత్రం. ఈ రోజున దేవుడి కోసం ఆమె కష్టపడటానికైనా, ఎంతగా తగ్గించుకోవటానికైనా ఆమె ఇష్టపడిందండి. ప్రజలా ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. చదువుకునే యవనస్తులు ప్రార్థిస్తూ వాళ్ళు కష్టపడి చదువుకోవాలి. పని చేసుకునేటువంటి కుటుంబం వాళ్ళు కష్టపడాలి. దేవుడు తోడుగా మనకు ఉండాలి. ఏ రంగములనైనా దేవుడు నీ కష్టార్జితాన్ని దీవిస్తానని చెప్పాడు కదా, అలాగే ప్రభు దీవిస్తాడు. ఆ తర్వాత ఆ రూతు చేసిన పని ఏంటంటే ఆమె దేవుని ప్రేమను క్రియల్లో పెట్టింది. నేను దేవుని నమ్ముకున్నానని చెప్పుకుంటూ ఒక ఎత్తు,
దేవుడి కోసం సమస్తం వదిలిపెట్టిన సాక్ష్యాలు చెప్పుకుంటూ ఒక ఎత్తు, ఈ దేవుడి కోసం రాత్రి మగలు కష్టపడుతున్న అదుకోవటం ఒక ఎత్తు. కానీ దేవుని ప్రేమ నిలబెట్టిందంటే తాను కష్టపడుతూ తన వృద్ధురాలైన తన అత్తని ఆమె తాను కొంచెం తిని ఆ భోజనం ఆ పొలం దగ్గర బోయస్ కొన్ని పేలాలు పెడితే తిని, ఎందుకంటే ఆమెకు ఆహారం కూడా లేదు, పనికత్తులకు చెబితే పనికత్తులు కొద్దిగా భోజనం పెట్టారు. ఆ పేలాలు తిని కొంచెం మిగిల్చుకొని తన ఇంటికి తీసుకెళ్ళి తన అత్తకి ఇచ్చి తన అత్తను పోషిస్తుంది. దేవుని స్తోత్రం. ఈ రోజున ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే భాషలు మాట్లాడినా ఎన్ని చేసినా ప్రేమ లేని వాడివైతే వ్యర్థుడివే. తల్లిదండ్రులు పోషించినటువంటి కుమారులు ఎంతోమంది ఉన్నారు. కన్నీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను పోషించలేని వారు, పోషించుకున్న గాలి వదిలిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ఒక భర్త భార్యని పిల్లల్ని కష్టపడి పెంచకుండా వాళ్ళని దరిద్రంగా కడుపు కాల్చే భర్తలు మనం చూస్తున్నాం. కానీ రూతు దేవుడి ప్రేమను క్రియల్లో చూపిస్తూ ఉంది. వచ్చి తన అత్తని పోషిస్తూ ఉంది, తీసుకెళ్ళి పోషిస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని ప్రేమను పంచుతుంది. దేవుడి బిడ్డలమైన మనం దేవుడి కొరకు మనం కష్టపడాలి, మన కొరకు మనం కష్టపడుకోవాలి. ఆ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆశీర్వదిస్తాడు. తెలుసండి, దావీదు అన్నదమ్ములు అందరూ ఉన్నారు. వాళ్ళు మిలిటరీలో ఉంటే దావీదు మాత్రం గొర్రెలు మేపి తన తల్లిదండ్రులను పోషించేవాడు. అర్థమైందా? తన తల్లిదండ్రులను పోషించేవాడు. ఎవరు? దావీదు. ఈరోజు మన జీవితంలో కూడా తల్లిదండ్రులను ప్రేమించి సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యం ఇచ్చిన మనం, దేవుని నమ్ముకొని చెప్పిన మనం, మనక ఒక స్త్రీలుగా కోడలుగా ఉన్న మనం ఒక అత్తను చూసుకోం. అత్తని ప్రేమించడం మనం నేర్చుకోలేము. వెంటనే వేరే కాపురం పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒక భర్తగా ఉండి అత్త మామ ఇంటికి వస్తే కనీసం వాళ్ళు వచ్చిన 10 నిమిషాలు కూడా పలకరించడం. క్రైస్తవులుగా ఉండి మనం అది తగదు. భార్య తరపున వచ్చిన, భర్త తరపున వచ్చిన, ఒక అల్లుడుగా అయితే తల్లిదండ్రులుగా అత్తమామని ప్రేమించేటట్లుగా ఉండాలి. ఒక కోడలుగా అయితే ఒక తల్లిగా తండ్రిగా ప్రేమించేవాళ్ళు. అది దేవుడి ప్రేమ. అది దేవుడు మెచ్చుకుంటాడు. క్రియల్లో చూపించినట్లుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మనం ప్రార్థన చేస్తాం, కానీ అత్తని పట్టించుకో. చాలామంది అత్తలు కోడలు వస్తే రాసి రంపని పెట్టేవాళ్ళు మనం ఎన్నో చూస్తున్నాం. మళ్ళీ ఆమె ప్రార్థన చేస్తుంది, కానీ కోడల్ని అజమాయి చేస్తూ కుటుంబాలు ఎరగొట్టే వాళ్ళని మనం చూస్తున్నాం. ఈరోజు జాగ్రత్త. మన దేవుడు నమ్ముకునే బిడ్డలం మన క్రియల్లో మనం చూపించాలి. రూతు తన అత్తని, ఆమె వృద్ధాప్యంలో ఉండగా తన అత్తని పోషించిందండి. ఇదంతా కూడా చెప్పాడు కదా, అమ్మా నువ్వు చేసిన దానికి నీ దేవుడని యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడని బోయజ్ చెప్పాడు కదా. ఈరోజు ఆమె కష్టాన్ని, పొలంలో ఉన్న ఆమె చేస్తున్న ఆ పని అంతా కూడా ప్రభు చూశాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆమె సత్ప్రవర్తన కలిగి బ్రతికింది. మనం చూస్తాం, మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది అని చెప్పింది. సత్ప్రవర్తనతో బ్రతికింది. తెలుసా మీకు ఆ విషయం? జీవము కలిగిన దేవుడు ఈరోజు నా జీవితంలో ఒక గొప్ప అద్భుతం చేశాడు. అప్పుడు ఆ పొలములో బోయాజు అని ఉన్నాడు, చూసారా? ఎప్పుడైతే చూసిందో తన అత్త అంటుంది 3వ అధ్యాయము 1వ వచనంలో, నా కుమారి నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతిని విచారించవలసిన దాన్ని కదా తెలుస్తూ. ఇంత కష్టపడుతున్నామ్మా, నీకు మేలు చేయాలి, నీకు విశ్రాంతి కలుగు చేయాలి, నేను నీకు మేలు చేసే మార్గాన్ని చూపించాలమ్మా అని తన అత్త రూతు గురించి చెప్తుంది. ఏం జరుగుతుంది తెలుసండి? ఆమె బోయాజు అనే పొలంలో పనిచేసింది కదా. ఆ బోయాజు ఎలాంటి వాడో తెలుసా? 2వ అధ్యాయం
మొదటి వచనం చూసినట్లయితే, నయోమి పెండ్లికి బంధుడు రెండును, అతడు చాలా ఆస్తిపరుడు. దేని స్తోత్రం, ఆస్తిపరుడు. అయితే ఏం జరిగింది తెలుసండి, చివరికి వచ్చేవరకు ఆ బోయాజు, ఈ నయోమి బోయాజుని పరిచయం చేసింది. హల్లెలూయా. బోయాజును పరిచయం చేసింది. ఆ బోయాజుతో తన మొత్తం కూడా చెప్పింది. అప్పుడు ఆ బోయాజు ఏం చేసింది తెలుసా? 4వ అధ్యాయము మనం చూసినట్లయితే, ఆ బోయాజు ఆ ప్రజలందరి ఎదుట, ఆ పెద్దలు ఎదుట, ఆ 10వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, రూతును పెండ్లి చేసుకొనెను. దేవుని స్తోత్రం. రూతును తన భార్యగా చేసుకున్నాడు, తన సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పమంటారా? ఆ పొలంలో 100 మంది పనిచేస్తున్నారు. వారెవ్వరికి లేని భాగ్యము ఎవరికి వచ్చింది చెప్పండి? రూతుకు దొరికింది. ఇప్పుడు ఏమైంది? ఇంతవరకు ఆ పొలంలో పరిగెరింది, ఇంతవరకు ఆ పొలంలో కష్టపడింది, ఇంతవరకు ఆ పొలంలో ఆమె ప్రభు కొరకు బతుకుతూ వచ్చింది. ఏం జరిగింది? ఎప్పుడైతే ఆ బోయాజు భార్య అయ్యిందో, చెప్పండి ఏమైంది? ఇప్పుడు బోయాజు ఆస్తిపరుడైతే ఇప్పుడు రూతు కూడా ఏమని చెప్పండి? ఆస్తిపరురాలైంది. దేని స్తోత్రం. క్షణములో ఆమె స్థితిగతులను దేవుడు ఏం చేశాడు? మార్చివేశాడు. ఆమె భాగ్యవంతురాలు అయిపోయింది. అభాగ్యురాలని భాగ్యవంతురాలుగా మార్చి ఆమె గర్భాన్ని ఆశీర్వదించి తరతరములకు ఆమెను దీవెనకరంగా మార్చాడు. హల్లెలూయా. అందుకని అమ్మా, నువ్వు చేసిన దానికి నీ దేవుడైన యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. దీని స్తోత్రం. ఆ రూతు చేసిన దాన్ని పరమ బోయాజైన చూసేది, ఆమెని వివాహం చేసుకున్నాడు. మనం పరమ బోయాజైనటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా నువ్వు కారుస్తున్న కన్నీరు చూస్తాడు, నువ్వు చేస్తున్న సంఘంలో పరిచర్య చూస్తాడు, నీ బిడ్డల కోసం, నీ భార్య కోసం, భర్త కోసం కష్టపడుతున్న కష్టాన్ని చూస్తాడు, నువ్వు దేవుడి కోసం సమర్పించుకున్న సమర్పణ కూడా చూస్తాడు. ఆ దేవుడు తగిన ప్రతిఫలాన్ని నీకు అనుగ్రహిస్తాడు. దేని స్తోత్రం. భయపడద్దు. అందుకనే ఆ రూతు ఆ దేవుడు కనికరించాడు. ఆ అభాగ్యురాల్ని ఆ దేవుడు భాగ్యవంతురాలుగా మార్చాడు. బహుజనులకు ఆమెని ఆశీర్వాదకరమైన స్త్రీగా మార్చాడు. ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా అభాగ్యురాలుగా ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేయి. ఆ పరమబోయేజని యేసయ్య ఒకరోజు నీ ఖచ్చితంగా నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు, సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఆ దేవుడు నీకు భాగ్యవంతులుగా చేస్తాడు. అలాంటి కృప దేవుడు మీకు దయచేయను గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరి జీవితాల్లో కూడా ఇలాంటి గొప్ప కార్యము జరిగించమని ప్రభా, నీ పాదాల దగ్గర ఎవరైతే దేవుని కోసం నిలబడి బతుకుతున్నారో, దేవుని కోసం సమస్తాన్ని వదులుకుని వచ్చారో, దేవుడే కావాలని ఆయన కోసం కష్టపడుతున్నారో, దేవుడి ప్రేమను పంచుతున్నారో, అలాంటి వారందరికీ కూడా ఏ మేలు చేయకుండా కన్యాస్తుడు కాదు కదా ప్రభా. అట్టి కృప బిడ్డలకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.